పెళ్ళం ఏం చేసినా ఓకే. మాధవ్ని అడ్డు పెట్టుకొని ఆ భూమి ఆటాడుతూ ఉంది. ఇప్పుడు మనం ఆవేశంగా వెళ్లేసి ఈ వీడియోలన్నీ చూపించి బావతో ఏమన్నా చెప్దామన్నా మాధవ్ ఖచ్చితంగా తన పెళ్ళాన్నే వెనకేసుకొస్తాడు. ఈయన గారికేమో తన తమ్ముడంటే ఎనలేని ప్రేమ, మా మధ్య అంతా బానే ఉందని చెప్పాడంటే ఇక లక్ష్మణుడు చెప్పాక రాముడు కాదంటాడా అని ఒక పెద్ద డైలాగ్ చెప్పేసి గమ్మున వెళ్ళిపోతాడు. ఇక చివరికి ఎవరు ఎదవలవుతారు? మనిద్దరం అవుతాం. అందుకే ఇది సమయం కాదని వదిలేశాను. మరి ఎప్పుడు ఎలా? ఎలా ఏముంది, అసలు వీడియోలు కాదమ్మా. వాళ్ళిద్దరి మధ్యనే ఏం జరిగింది, దేని గురించి గొడవ పడ్డారు, అసలెందుకు మాటలు లేకుండా ఉన్నారనేది తెలుసుకుంటే దాన్నింట్లో నుంచి పంపించడం చాలా సులభమవుతుంది. దానికోసమే కదా ఆ పకోడీ గడితో మాట్లాడతానన్నావు. వాణ్ణడిగితే చెప్తాడు కదా ఏమైంది. అమ్మా, ఆ పకోడీగాడు నిజంగానే పకోడీ అమ్మా. నూనెలో మునిగి తేలాక కూడా నూనె తడి లేకుండా ఉంటుంది చూసావా, వాడు కూడా అంతే. వాడికన్నీ తెలుసమ్మా, కాని ఏమీ తెలియనట్టు అయ్యో వాళ్ల మధ్య ఏమీ లేదు, చాలా బాగున్నారు, చూడచక్కని జంట, ఒకరికోసం ఒకరు పుట్టారు అని వాడు నాకే కబుర్లు చెప్తున్నాడు. అంటే వాడి వల్ల ఏదైనా తెలిసిద్ది అనుకుంటే అది కూడా తెలియలేదా? వాడు చెప్పలేదమ్మా. మరిప్పుడు ఎలాగే? మనంతట మనం ఏమన్నా చేద్దామంటే అదిగో వాళ్ళమ్మ నాన్న కూడా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళింట్లో ఉండడమే మనకు కావాలమ్మా. అదే ఇప్పుడు మనకి మంచి అవకాశం. ఇప్పుడు గాని అంతగా గొడవపడేంతగా వాళ్ల మధ్య ఏం జరిగింది, అంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న వాళ్ళు ఇప్పుడు అసలు ఎందుకు దూరంగా ఉంటున్నారనేది కనుక్కొని గాని మనం నట్టింట్లో బ్లాస్ట్ చేశాము అంటే మా బావ తాండవమాడతాడు. ఎలాగో ఆ హరిప్రసాద్ జయలక్ష్మి కూడా ఉంటారు కాబట్టి పనిలో పనిగా ఆ కూతురుతో పాటు తండ్రిని కూడా మెడపట్టి బయటికి గంటేస్తాడు.